నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ మంచియా, కాంట్రా ఫండ్స్ మంచియా, అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఏమేమి ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ బెటరా, ఈటీఎఫ్లు బెటరా, ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాము. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి మీరు ఏ సైట్లో కన్నా వెళ్ళండి, మనీ కంట్రోల్, ఎకనామిక్ టైమ్స్, money.rediff, యాహూ, ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా అక్కడ పైన టైటిల్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ అని ఒక టైటిల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సింపుల్గా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకి డేటా వస్తుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ ట్రాకర్, టాప్ ర్యాంక్ ఫండ్స్, ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్ స్క్రీనరు, టాప్ పర్ఫార్మింగ్, ఇట్లా ట్యాక్స్ ఫైలింగ్, ఎంఎఫ్ ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ క్లిక్ చేస్తే దీంట్లో రిటర్న్స్ ఎంత ఉన్నాయి, ఎస్ఐపి రిటర్న్స్ ఎంత, రిస్క్ రేషియోసు, పోర్ట్ఫోలియోస్, ఎన్ఏవి డీటెయిల్స్ ఉంటాయి. ఇక తర్వాత మళ్ళీ మనము ఇక్కడ హిస్టారికల్ రిటర్న్స్ ఉంటాయి. అది క్లిక్ చేస్తే ఈ ఏమేమి ఉన్నాయో కాలమ్స్ చూద్దాం. ఇక్కడ మెయిన్ చూడవలసింది ఏంటిదంటే ర్యాంకింగ్ ఉంది. ఇక్కడ క్రిసిల్ ర్యాంక్. ఈ ర్యాంక్ ఏం చెప్తుంది అంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, కంపెనీ యొక్క రిటర్న్స్ ఇచ్చేదాన్ని బట్టి, కంపెనీ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇది ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్ ఏదైతే ఉందో 5 స్టార్ ఉంది. 5 స్టార్ అంటే సింపుల్గా ఏం లేదు, బ్రాండ్ అనేది. ఇప్పుడు మనం టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ కానీ ఏదైనా కొనాలనుకుంటే ఒక ఎలక్ట్రికల్ షాప్ పోగానే, అంటే బజాజ్ ఎలక్ట్రికల్, ఇట్లా సోనో విజన్ ఏ ఉంటాయి మార్కెట్లో, విజయ్ సేల్స్, ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో మనం ఒక షాప్లోకి పోగానే వాళ్ళు మనకు ఫ్రిడ్జ్ కావాలి, వాషింగ్ మిషన్ కావాలి, ఏసీ కావాలని, ఇది 5 స్టార్ రేటింగ్ ఉందండి అంటాడు. అంటే ఏంటి అర్థం? ఎకానమీ కానీ, పవర్ కన్జంప్షన్ కానీ, క్వాలిటీలో కానీ, సర్వీస్లో కానీ, డ్యూరబిలిటీలో కానీ అని అర్థం. అలానే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో, ఏ మ్యూచువల్ ఫండ్ 5 స్టార్ రేటింగ్ ఉందో అది ఓకే. అయిన తర్వాత మనం చూడవలసింది ఏంటిది అంటే ఈ 5 స్టార్ రేటింగ్ ఏదైతే ఉందో దేనికి ఉంది, దేంట్లో ఉంది మనం చూడాలి. అంటే ఉదాహరణకి ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈ ర్యాంకింగ్ ఏవైతే వస్తాయో అవి 5 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు క్రిసిల్ ర్యాంక్ ఇది. ఈ క్రిసిల్ ర్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో 5 ఉన్నాయి మళ్ళీ కంపెనీలు. క్రిసిల్, ఇక్రా, కేర్, ఫిచ్, బ్రిక్ వర్క్, ఇవి మనకి జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే 5 స్టార్ రేటింగ్ ఉన్నాయో ఇక మనం ఏం చూడక్కర్లే, మంచిగా అప్లై చేయమని అర్థం. 5 స్టార్. 4 స్టార్ ఉంది, కొంచెం తక్కువ. జనరల్గా 5 స్టార్ అంటే గుడ్, 4 స్టార్ అంటే అబోవ్ యావరేజ్, 3 స్టార్ అంటే యావరేజ్, 2 స్టార్ అంటే బిలో యావరేజ్, 1 స్టార్ అంటే పూర్, అందులో వేయొద్దు. 1 స్టార్ 2 స్టార్లు వేయొద్దు. 3 స్టార్ ఉంది అంటే యావరేజ్ అని అర్థం. 4 స్టార్ ఉందంటే కొంచెం మంచిది, అబోవ్ యావరేజ్. ఇక 5 స్టార్ ఉందంటే బాగుందని అర్థం. ఇక మనం చూడాల్సింది ఏంటిది, ఇక్కడ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏయుఎం అంటే తెలుసా, ఎసెట్ అండర్ మేనేజ్మెంట్. ఈ ఏయుఎం ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ ఉందో, అంటే ఆర్గనైజేషన్ ఉందో, వాళ్ళు ఈ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ కింద ఫండ్స్ని మేనేజ్ చేస్తుండని అర్థం. సింపుల్గా ఏయుఎం అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తుండని అర్థం. ఇక తర్వాత ఎంత ఉంది అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ దగ్గర ఫండ్ ఎంత ఉంది. ఇప్పుడు ఎస్బీఐ కాంట్రా ఉంది. ఎస్బీఐ ఏదైతే కాంట్రా ఫండ్ ఉందో 4,490 కోట్లు ఉంది. ఇక్కడ మనకి అంటే కంపెనీని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ సైజుని బట్టి ఇది 4,490.53 కోట్లు. 1 వీక్లో ఎంత రిటర్న్స్ ఇచ్చిందయ్యా, 1.14, 1 మంత్లో 5.53, 3 మంత్స్లో, ఇట్లా డేటా అనమాట. ఇప్పుడు మనకి ఇట్లా 1 ఇయర్లో 2 ఇయర్స్లో ఎంత ఇచ్చిందో కూడా మనం గమనించవచ్చు. ఓవరాల్గా మనం చూడవలసింది ఏంటిది అంటే ఎంత ఎక్కువ ఉంది ఫండ్ అంటే రిటర్న్స్. ఇందులో మళ్ళీ డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ మనం క్లిక్ చేస్తే చూపిస్తుంటుంది. డైరెక్ట్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, రెగ్యులర్ ప్లాన్స్ ఏమున్నాయి. మళ్ళీ వీటితో పాటు ఇక్కడ మనం చూస్తే ఎవరెవరు ఉన్నారు, ఫండ్ హౌస్ అంటే ఎవరెవరు ఉన్నారు, ఆదిత్య బిర్లా, కెనరా బ్యాంక్, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, ఇండియా బుల్స్, కోటక్, క్వాంటమ్, సుందరం, యూనియన్, హెచ్ఎస్బిసి, డిఎస్పి, ఇన్వెస్కో, ఎల్ఎన్టీ, మోతిలాల్, ఇట్లా టాటా, ఎడల్వైజు, ఇలాంటివి, ఫ్రాంక్లిన్, ఐఎల్ఎఫ్ఎస్, జేఎం, మహీంద్రం,
మన్ లైఫ్, నిప్పన్ ఇండియా, క్వాంట్ మ్యూచువల్, ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్. ఇవి సింపుల్గా ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్. ఇంకా చాలా ఉన్నాయి, నియర్లీ 1000 దాకా ఉన్నాయి ఆర్గనైజేషన్స్. ఫండ్ కేటగిరీ, అసలు ఫండ్ హౌస్ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఫండ్ కేటగిరీ మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్, కాంట్రా, లార్జ్ క్యాప్, ఇట్లా ఈఎల్ఎస్ఎస్, ఫోకస్డ్ ఫండ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, అంటే లార్జ్ క్యాప్లో ఉంటాయి, మిడ్ క్యాప్లో ఉంటాయి వాళ్ళ ఫండ్, డివిడెండ్ ఈల్డ్ ఫండ్, వాల్యూ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, సెక్టోరల్, థిమాటిక్. సెక్టోరల్ అంటే రియల్ ఎస్టేటు, ఫార్మా, మీడియా, ఎడ్యుకేషన్, ప్రైవేట్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ఇట్లా. హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటిది అర్థం, అన్నీ కలిపి ఉంటుంది అనమాట. హైబ్రిడ్, ఆర్బిట్రేజ్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఏంటి అర్థం, ఓన్లీ లాస్ లేకుండా బేసిక్ తోటి, అంటే లాస్ ఉండదు. ఇక డెట్ ఫండ్లో లాస్ లేదు, కానీ రిటర్న్స్ కూడా ఉండవు, మామూలుగానే ఉంటాయి. ఎందుకు, వాళ్ళు రిస్క్ లేనటువంటి వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, ఏది డెట్ ఫండ్లో. ఇక మళ్ళీ మనము దీంట్లోనే చిల్డ్రన్స్ ఫండ్ అని, పెద్దోళ్ళు అయితే రిటైర్మెంట్ ఫండ్స్ అని, ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని, అలాంటివి ఉంటాయి. తర్వాత ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, వాటిలోనే మళ్ళీ ఈటీఎఫ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మనం రేషియో చూడాలి, ఒకటి ఎవరెవరు ఉన్నారు, కేటగిరీలు ఏమేమి చూడాలి. తర్వాత ఫండ్ ర్యాంక్ అండ్ రేషియోస్. మనం ఏం చూడాలి, ఓన్లీ 5 స్టార్ రేటింగ్లే చూడాలి. ఇది తీసేసి 5 స్టార్ రేటింగే చూసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయో తెలిసిపోద్ది అప్లై ఫిల్టర్. ఇట్లా అంటే మనం ఏవైతే ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నామో ఎక్కువ శాతం 5 స్టార్ రేటింగే చూడాలి. తర్వాత ఫండ్ పారామీటర్స్. ఈ ఫండ్ పారామీటర్స్ ఏంటంటే జనరల్ 2 ఉంటాయి మళ్ళీ, ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే ఎప్పుడూ కూడా ఓపెన్, అంటే మన దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు ఏ అకౌంట్ తీసుకోవడం, అంటే మన ఎస్బీ అకౌంట్ టైప్లో, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ టైప్లో ఓపెన్ ఎండెడ్. క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే పర్టికులర్ పీరియడ్ వరకు మ్యూచువల్ ఫండ్లో వేసిన తర్వాత బ్యాంక్లో డిపాజిట్ టైప్లే, 3 నెలలు, 6 నెలలు, సమ్ పర్టికులర్ పీరియడ్ వరకు ఆ ఫండు మనకి అంటే తీయటానికి వీలు కాదు, దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్. ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఐటీ రిటర్న్స్ కోసం, ట్యాక్స్ లిమిట్ కోసం, ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ స్లాబ్ ఏదైతే 30% స్లాబ్ ఉందనుకోండి, ఈ గ్రాస్ ఇన్కంలోంచి డైరెక్ట్గా మ్యాక్సిమం 1.5 lakh వాళ్ళ ఏదైతే అమౌంట్ ఉందో అంతవరకు వాళ్ళకి మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్గా మనము ఫండ్ పారామీటర్స్, అంటే ఓపెన్ ఎండెడా, క్లోజ్ ఎండెడా, మన ఏదైతే అంటే ఏయుఎం, ఎసెట్ అండర్ మేనేజ్ 100 అబోవ్ ఉన్నదని. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పారామీటర్స్, అంటే మీరు ఫ్రెష్గా వేద్దామనుకుంటుర్రా, ఎస్ఐపి ద్వారా వేద్దామనుకుంటుర్రా. ఎస్ఐపిలో మళ్ళీ ఎస్టీపీ, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్, 2 రకాలు. ఒకటి మీరు 5,000, 10,000 ఉన్నాయి కొనుక్కోవటం ఒక పద్ధతి. ఎస్ఐపి నెలకి 5 డేట్లు ఉంటాయి, 1వ తారీఖు, 7వ తారీఖు, 14వ తారీఖు, 21, 28వ తారీఖులు, ఇట్లా తారీఖులు ఉంటాయి. 1000, 2000, 5000 ఒక డేట్ పెట్టుకొని సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి. ఇంకొకటి ఉంటుంది సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనం ఇంక ఏం చేయక్కర్లేదు, మాటికి లేదు, ఒక డేటు, అంటే శాలరీడ్ ఎంప్లాయీ ఉంటాడు, 5th, 7th ఒక డేట్ పెట్టుకుంటాడు, అంటే 1st, 7th ఆ డేట్ పెట్టుకుంటే సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇంక ఈయన ప్రమేయం లేకుండా ఆ డేట్ రాగానే ఆటోమేటిక్గా ఈఎంఐల మాదిరి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఎస్డబ్ల్యూపి, సిస్టమేటిక్ విత్డ్రాల్. ఇదేంటిది, సీనియర్ సిటిజన్లు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్, వాళ్ళ కాడ ఫండ్ ఉంటుంది, ఎట్ ఎ టైం వేస్తారు. వాళ్ళ కాడ ఏమి డిపాజిట్ ఉండదు, ఎట్ ఎ టైం వన్ టైం డిపాజిట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ విత్డ్రాల్ అంటే ఇది వాళ్ళకి ఏదో పెన్షన్ వస్తుంది, కొంత ఖర్చులకు కావాలి, వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద మొత్తం ఏదైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు చేసి విత్డ్రాల్ అవుతుంటాయి. ఒక డేట్ పెట్టుకుంటారు, 5వ తారీఖు, 6వ తారీఖు, 1st వీక్లో పెట్టుకుంటే డైరెక్ట్గా ఆ టైంకి మ్యూచువల్ ఫండ్స్లోంచి సిస్టమేటిక్ విత్డ్రాల్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 1 crore కూడా ఇష్టోళ్ళు ఉన్నారు మ్యూచువల్ ఫండ్లో, ఏది రిటైర్మెంట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1 crore ప్లస్ వస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు, 2 CR 3 CR కూడా వస్తున్నాయి. అంటే గ్రాట్యుటీలు, ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్, ఆ టోటల్ అమౌంట్ అంతా ఆ రోజు ఇచ్చేస్తారు రిటైర్మెంట్ రోజు.
అప్పుడేమవుతుంది 2 CR 3 CR రాగానే వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి ఇంకా శాలరీ రాదు, ఓన్లీ పెన్షన్ ఉంటే పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే అంటే అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఉన్నాయి, ఇప్పుడు ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు పెన్షన్లు ఉండవు. కాబట్టి వాళ్ళకి పెద్ద మొత్తం అమౌంట్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ డిపాజిట్ చేసి నెలకి నాకు అమౌంట్ రాదు కాబట్టి ఒక ఖర్చుల కింద ఒక 50,000 60,000 వాళ్ళ ఫ్యామిలీ ఖర్చుల కింద విత్డ్రాల్ పెట్టుకోవటం, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇప్పుడు పెన్షన్ తీసుకునేటోళ్ళు కూడా పెన్షన్ ఎంత వస్తుంది, వాళ్ళ శాలరీలో ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని బట్టి వస్తుంది. శాలరీ స్లాబ్ని బట్టి పెరిగినప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, విత్డ్రాల్ పెట్టుకుంటారు ఖర్చుల కోసం. అంటే మ్యూచువల్ ఫండ్ సేఫ్టీ ఒకటి. ఇక రెండోది, మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఎక్కువ ఎవరు వెళ్ళటానికి జరుగుద్ది, ఇవన్నీ ఏం జరుగుద్ది అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారంటే రిటైర్డ్ పీపుల్, సేఫ్టీ చూసుకునేటోళ్ళు, తర్వాత ఎవరైతే ఎంప్లాయిడ్ అంటే ఇప్పుడు ఇదో రిటైర్మెంట్ అయిన వాళ్ళు, కొత్తగా పెళ్ళయింది, చిన్న చిన్న పిల్లలు అంటే మ్యారేజ్ అయింది, వాళ్ళు ఫ్యూచర్ పర్పస్లో నెలకింత అని సేవింగ్స్ చేసుకునేటోళ్ళు మ్యూచువల్ ఫండ్లో వేస్తారు. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్లు చాలా ఉన్నాయి, చిట్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఇట్లా ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి, చిట్ ఫండ్లు అంటే పిఎఫ్లు, సేవింగ్స్, ఇలా ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక విధమైన సేవింగ్సే. వాళ్ళ దగ్గర ఫస్ట్లో ఖర్చులు తక్కువ ఉంటాయి కాబట్టి సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో వేస్తారు, ఒక పద్ధతి. ఇక రెండోది ఏంటిది, ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఎందుకు వేస్తారంటే పైసలు అయితే ఉంటాయో వాళ్ళు బిజినెస్ చేయరు. బిజినెస్ చేయాలంటే టైం స్పెండ్ చేయాలి, నాలెడ్జ్ ఉండాలి, ఆ బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాల్సి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. ఇవన్నీ కోసమని వాళ్ళు ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్లో వేస్తారు. ఇంకా కొద్దిమంది మ్యూచువల్ ఫండ్లో ఎవరు వేస్తారు అంటే ఎవరైతే అంటే వడ్డీలకు ఇవ్వకుండా, వడ్డీలకు ఇస్తారు, ఇయ్యరు, అందరికి తెలిస్తే వచ్చి అది కావాలి ఇది కావాలని ఏదో చెప్తారు, తీసుకెళ్తారు. అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లో వేస్తారు. ఇక తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో చిన్న మొత్తం కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే 500, 1000 రూపాయలు, 2000 చిన్న చిన్న మొత్తాలు కూడా మనము మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం ఈ మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్గా మనందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మంచి మంచి కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు, ఏ గ్రూప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఫండ్ మేనేజర్స్ అంటారు. ఆ ఫండ్ మేనేజర్స్కి సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది, ఏ కంపెనీ వాల్యూ ఎలా ఉందో చూసి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళకి అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళు ఇంటర్నెట్లు కానీ కంప్యూటర్లు కానీ లేటెస్ట్ ఉంటాయి. అంటే ఏదైతే 11th 12th జనరేషన్ 10th అని అంటాం కదా జనరేషన్, అటువంటివి ఏదైతే సిస్టమ్స్ స్పీడ్ ర్యామ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హై ఉంటాయి అన్నట్టు. ఇక తర్వాత ఏదైతే ఈ మెయిన్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటిదంటే ఇన్సైడర్ న్యూస్ ఉంటుంది, మార్కెట్ పెరుగుతున్నా తగ్గుతున్నా వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. అంటే ఇప్పుడు టీవీలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరిగినా టీవీలో న్యూస్ వస్తుంటాయి. అలానే షేర్ మార్కెట్కి సంబంధించిన అంతా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ముందుగానే వాళ్ళకి ఇన్సైడర్ న్యూస్ అంటారు, ఏమేమి జరుగుతుందనేది. ఇవి జనరల్గా ప్లస్ పాయింట్లు అనమాట. అయితే దీంట్లో మళ్ళీ మీకు ఎంట్రీ లోడ్లు ఎగ్జిట్ లోడ్లు ఉంటాయి, అదొకటి బాగా చూడాలి. అలొకేషన్ ఛార్జీలు ఉంటాయి, అవి చూడాలి. 1 year లోపు ఉంటే మాత్రం అలొకేషన్ ఛార్జీలు అని ఎంట్రీ లోడ్లు ఎగ్జిట్ లోడ్లు ఉంటాయి. కొన్నిటికైతే 6 months వరకు ఎంట్రీ లోడ్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అబోవ్ 6 months అయితే ఎగ్జిట్ లోడ్లు ఉండవు. అబోవ్ 1 year అయితే ఎగ్జిట్ లోడ్లు ఉండవు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే టర్మ్ని బట్టి ఎంట్రీ లోడ్లు ఎగ్జిట్ లోడ్లు డైరెక్ట్ ఫస్ట్ నుంచి కూడా ఉండవు. అవన్నీ మనం తెలుసుకోవాలి. మళ్ళీ వీటన్నిటితో పాటు అలొకేషన్ ఛార్జీలు అంటే మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఆఫీసులు రన్ అవుతాయో వాళ్ళు ఏదైతే ఖర్చులు ఉంటాయో అవన్నీ మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు. అంటే మనం అందరూ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ప్రాఫిట్ వస్తే 35-40% వరకు ఖర్చుల కిందకి పోతాయి. అప్పుడు పోయినాకే మీకు పంపకాలు జరుగుతాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభంలో వాళ్ళు ఏదైతే మెయింటెనెన్స్, రెంట్లు, అడ్వాన్సులు, అద్దెలు, శాలరీసు, ఎక్స్పెండిచర్, ఆఫీసు మెయింటెనెన్స్లు, సిస్టము, ఇవి ఏవైతే ఉంటాయో మ్యూచువల్ ఫండ్ రన్ చేయడానికి ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో అవన్నిటి కింద ఖర్చుల కింద 35-40% అలొకేషన్ ఛార్జీలు పోతాయి. అవి పోగానే మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే ఇంకా మనం మ్యూచువల్ ఫండ్స్ మీద డెప్త్గా మనం డిస్కస్ చేయడం కానీ, దీంట్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇదిగోండి పర్ఫార్మెన్స్ ట్రాకర్ ఉంది, తర్వాత
ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనేది దీంట్లో చూపిస్తుంది. తర్వాత దీంట్లోనే చాలా అనమాట. ఉదాహరణకి ఇంకా మనము టాప్ ర్యాంక్డ్ ఫండ్స్ ఉంటాయి. మనం ఇవన్నీ కూడా తర్వాత ఈటీఎఫ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఇవి సింపుల్గా బీస్ అంటారు. నిఫ్టీ బీస్, గోల్డ్ బీస్ మాదిరి ఈటీఎఫ్ అంటారు సింపుల్గా. ఇవి ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనేది మనము ఈటీఎఫ్ల మీద నేను ఇంకొక ఎపిసోడ్లో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఏదవుతున్నాయో వాటి మీద మీకు ఎక్స్ప్లెనేషను. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది? మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు అనేది అర్థం. లాభం వచ్చినా ఇస్తారు, నష్టం వచ్చినా మన పైసల్లోంచే కట్ అవుతాయి. ఖర్చులు కూడా తీసుకొని మిగిలినవి కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ మ్యూచువల్ ఫండ్ కూడా డిఫాల్ట్ కాలేదు. అంటే ఏంది, మా దగ్గర పైసలు లేవు, మార్కెట్లు పడిపోయినాయి అని చెప్పేసి అన్న పదము లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ చాలా చాలా సేఫ్టీ. ఇది మీకు ఇన్ఫర్మేషన్. నేను మరలా ఇంకొక ఎపిసోడ్ తోటి ఈటీఎఫ్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.